ప్రసంగి గ్రంథంలో ఏం రాసి ఉందంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడింది ఏంటంటే, దేవుని మందిరంకి వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏం జాగ్రత్తలు పాటించాలి చెప్పమంటారా? దేవుని మందిరంకి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు పాటించాలంటే, మొట్టమొదటిగా ఏముంది ఇక్కడ? జాగ్రత్తలు పాటించాలి. మందిరంకి వచ్చేటప్పుడు మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే శుభ్రంగా తయారవ్వాలి. అంటే మంచి దుస్తులు వేసుకోవాలి. కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు వేసుకోవాలి. లేకపోతే ఉతికిన బట్టలు, పొడి బట్టలు ధరించుకోవాలి. శుభ్రత ప్రాముఖ్యం. మనం శుభ్రంగా ఉండాలి. శుభ్రత లేకుండా మందిరానికి వస్తే కొంతమందికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. పక్కన కూర్చున్న వాళ్ళు లేచిపోతారు. నువ్వు శుభ్రంగా లేకపోతే నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలాంటి కొన్ని సంగతులు నేను చూశాను. దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు దేవుని పిల్లలు జాగ్రత్త పడాలంటే మొట్టమొదటిగా శుభ్రత. కొంతమంది స్నానం చేయకుండానే వస్తారు. దేవునికి హృదయం కావాలి కానీ పై శుభ్రత ఏం అవసరం లేదు అంటారు కొంతమంది. జ్ఞానులు వాళ్ళు. దేవునికి కావాల్సింది హృదయమే కదా, స్నానం చేసే రావాలా అని మొండి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. విపరీతమైన జ్ఞానం అంటారు దీన్ని, పనికిమాలిన జ్ఞానం. స్నానం చేయకపోతే దేవుడు ప్రార్థన వినడా? కొత్త బట్టలు వేసుకోకపోతే దేవుడు ప్రార్థన వినడా? పొడి బట్టలు వేసుకోకపోతే దేవుడు ప్రార్థన వినడా అని కొంతమంది ప్రశ్నిస్తారు. కానీ వినే టైంలో వింటాడు. కానీ నువ్వు మందిరంకి వస్తున్నప్పుడు శుభ్రంగా రావాలి. తల స్నానం చేసుకొని పొడి బట్టలు ధరించుకొని మంచిగా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నువ్వు మందిరంలో కూర్చోవాలి, రావాలి. కొంతమందికి ఇబ్బంది కలిగించొద్దు. చాలా సందర్భాలలో ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి లేచి ఇంకో దగ్గర కూర్చునేటువంటి సందర్భాలు నేను కూడా చూశాను. నేను కూడా కొన్నిసార్లు అట్లా లేచి వేరే దగ్గర కూడా కూర్చున్నా ఇబ్బంది కలిగినప్పుడు. కొంతమంది ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటారు. మరి జాగ్రత్త. కొంతమంది ముఖం మీదనే మాట్లాడతారు ఉఫ్ అని. ఆ ముఖం చక్కగా అడుకోరు. అందుకనే మాట్లాడేటప్పుడు కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఇట్లా పెట్టుకొని మాట్లాడతారు. కొంతమంది ఏమో ముఖంలో మాట్లాడతారు. కొంతమంది ఏమో ఇలా పెట్టి మాట్లాడతారు. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా, నీ నోటి వాసన ఇతరులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు నోటిని ఇట్లా పెట్టి కూడా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. అది కూడా మనం పాటించాలి. దేవుని మందిరంకి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నప్పుడు మొదటిది శుభ్రత. చెప్పండి, మొదటిది ఏంటిది? శుభ్రంగా ఉండాలి. మన వస్త్రధారణ శుభ్రంగా ఉండాలి. మంచి దుస్తులు ధరించాలి. ఉతకని వస్త్రాలు ధరించుకొని రావద్దు. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఆ కొంగుకే దూడుస్తారు తిన్న మూతి. కొంతమంది సహోదరులు ఉంటారు, ఈ అంగికి దూడుచుకుంటారు ఇట్లా. నీ సొల్లు నువ్వు అంగికి తుడుచుకొని నీ కొంగుతోని మూతి తుడుచుకొని అలాంటి పనులు చేయొద్దు. శుభ్రంగా ఉండాలి. కాకపోతే ఒక కర్చీఫ్ పెట్టుకో, వాడుకో. కానీ కొంగుకు తుడుచుకొని, శారీ తుడుచుకొని, కొంతమంది షర్టుకు తుడుచుకొని ఇలాంటి పద్ధతులు చేయొద్దు. ఆ స్మెల్ పక్కలోకి వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకనే మొట్టమొదటిగా సంఘంలో వచ్చే బిడ్డలు శుభ్రత. రెండవది
మందిరంకి వచ్చేవాళ్ళు రెండవది చేయాల్సింది ఏంటంటే శ్రద్ధ. మందిరంకి వచ్చినాక శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా అంటే దేవుని వాక్యము చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు పెడచెవి పెట్టకుండా ఎలా ఉండాలి? శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. లక్ష్యం ఉంచాలి. గురి అంట చూడు, ఏం చెప్తున్నారు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి శ్రద్ధగా వినాలి. మార్తమ్మ లూకా సువార్తలో మనం చూడొచ్చు. మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకొని తప్పు చేసింది. బోధకుడా, నేను ఒకదానే కిచెన్లో పని చేస్తున్నా, నేను ఒంటరిగా పని చేసినందుకు నీకు చింత లేదా? నా సహోదరిని నాకు సహాయం చేయమని చెప్పు అంటుంది. పొరపాటున యేసుప్రభు దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతూ విస్తారమైన పని పెట్టుకొని యేసుప్రభుకే పని చెప్తుంది. బోధకుడా, నీకు చింత లేదా? నేను ఒంటరిగా పని చేస్తున్నా కదా, నీకు చింత లేదా? నా సహోదరికి చెప్పు సహకరించమని అని టకామని ఆ మాటలు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు మార్తా? మార్తా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒకటే, దేవుని సన్నిధి. ఇక్కడ శుభ్రత ఒకటి, రెండవది ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు చేయొద్దు, నీ పిల్లలు చేయొద్దు, ఎవరికి అభ్యంతరంగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో ఉంది కదా, నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఎడలా దీవించబడతావు. శ్రద్ధ. కొంతమందికి శ్రద్ధ ఉండదు. వస్తారు చర్చికి కానీ మనసు ఎటో అటు ఇటు చూస్తూ ఉంటారు. కొంతమంది మందిరానికి వచ్చి లేస్తూ ఉంటారు. నీళ్ళు తాగొద్దు, జాగ్రత్త. నువ్వు వచ్చేటప్పుడు కొన్ని నీళ్ళు తక్కువ తాగి రావడం మంచిది. ఎందుకంటే అద్దుబద్దు లేకుండా గుట్ట నీళ్ళు తాగి వచ్చి మందిరంలో కూర్చొని 10 సార్లు లేసుకుంటా ఓసుకుంటూ పోతే అది వాక్యానికి విరుద్ధము, ఆటంకము, అభ్యంతరము. శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇలా ఉండరు. నేను బొంబాయికి వెళ్ళేటప్పుడు నీళ్ళు తాగలే, బస్సు ఎక్కిపోయినా, అన్నం తినలే. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలి రోషయ్య? కొంచెం కడుపు చంపుకోవాలి. అవునా కదా? బరీగా తిన్నామనుకో, నీకే కాదు బస్సులు ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. నీ వలన టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా తిండి విషయంలో, తాగే విషయంలో కొంచెం ఇంటికి పోయినాక తిని, కానీ మందిరంకి వచ్చేటప్పుడు బాగా తిని బాగా నీళ్ళు తాగి వచ్చినావు అనుకో, నిద్ర వస్తుంది నీకు. మళ్ళా వన్ సైడ్ కూడా వస్తుంది. ఇక లేస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు, లేస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు. నేను మందిరంకి వచ్చేటప్పుడు నీళ్ళు తాగలేదు, దూపవుతుంది అయినా తాగలేదు. ఎందుకంటే తాగితే ఏమవుతుంది? పోవాల్సి వస్తుంది బయటకి. అందుకని కొన్నిసార్లు ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి. మందిరంకి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఫోన్ వస్తుంది, ఈయన ఫోన్ తీసుకొని పోతూ ఉంటాడు, వినేటోళ్ళకు అభ్యంతరం కలుగుతుంది. తాను అభ్యంతరపడిండు, వినేవాళ్ళు అభ్యంతరపడిండు, దేవుని వాక్యము అశ్రద్ధ కలిగింది. ఒకటి పరిశుద్ధత, రెండవది ఏం కలగాలి? శ్రద్ధ. దేని యందు శ్రద్ధ ఉండాలంటే దేవుని మందిరంలో దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ తీసుకుంటే నువ్వు దీవించబడతావు.
ఈ చెవితోని విని ఈ చెవితోని వదిలిపెడితే ఎన్నటికీ దీవెన రాదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్త వినడం నేర్చుకోవాలి, మాట్లాడు కాదు, వినడం నేర్చుకోవాలి. అలాగా వాక్యంలో ఏముందంటే శ్రద్ధకి వింటే దేవుని దీవెనలు వస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. మూడవది ఏముంది చూడండి, సమయాన్ని పాటించాలి. దేవుని మందిరికి వెళ్తున్నప్పుడు జాగ్రత్త అన్నాడు కదా వాక్యంలో. ఏం జాగ్రత్తలు అంటే, ఒకటి శుభ్రత, ఒకటి శ్రద్ధ, మూడవది సమయమును పాటించాలి. సమయము పాటించకపోతే ఏట్ల పలిసి పులుసు విసికినట్టే, బూడిదల పన్నీరు పోసినట్టే. బస్సు వెళ్ళిపోయినాక నువ్వు వస్తే, ట్రైన్ వెళ్ళిపోయినాక నువ్వు వస్తే, ఫ్లైట్ వెళ్ళిపోయినాక నువ్వు వస్తే నీ ప్రయాణము కొనసాగదు కదా, కొనసాగదు లింగా. భక్తి అనేది మరి దానికి ఒక పద్ధతి ఉంది, క్రమం ఉంది. మనం గొప్ప గొప్ప దైవజనుల సంఘాలు చూస్తుంటాం కదా, వాళ్ళ అందరికంటే ముందే వచ్చి కూర్చుంటారు. ఎండైనా సరే చలి అయినా సరే ముందు సీట్లు వేసుకుంటారు, ముందే పట్టలు వేసుకొని కూర్చుంటారు, స్టేజ్కి ముంగట్నే కూర్చుంటారు, అందరికంటే ముందు వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ముంగట్నే కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నువ్వేమో సమయం పాటించవు, పోదాంలే మెల్లగా, నువ్వు మెల్లగా వస్తే ఉంటాయా? అవకాశాలు చేజారిపోతాయి. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కూడా అంతే. ఆలస్యము అమృతము విషము అన్నారు ఒక ఆయన. ఏమన్నారు? ఆలస్యం చేస్తే అమృతం కూడా విషముగా మారుతుంది. దాన్ని తినాల్సినప్పుడే తినాలి, పాటించవలసినప్పుడే పాటించాలి. సంఘం అనేది ఒక క్రమశిక్షణ నేర్చుకున్నప్పుడే బాగుపడుతుంది, పాటలు కాదు. లేటుగా వచ్చి ఒక పాట పాడినావు అనుకో, దేవుడు మెచ్చుకుంటాడా? నువ్వు పాట పాడకపోయినా సరే టైంకి వచ్చినావు అనుకో, మెచ్చుకుంటాడా లేదా? ఆయనకు క్రమం కావాలి. ఏమంటావు? దేవునికి కావాల్సింది ఏంటి? క్రమశిక్షణ. క్రమం లేకపోతే దేవుడు అన్నాడు, అక్రమం చేయు వారలారా మీరెవరో నేను ఎరుగను, గెట్ అవుట్, నరకంకి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అయ్యో ప్రభువా, నేను నా గురించి నీకు తెలియదా? నేను ప్రవచించిన కదా, నేను ప్రార్థన చేసిన కదా, నేను మందిరానికి వచ్చిన కదా, నేను అద్భుతాలు కూడా చేసిన కదా, నేను ప్రార్థన చేస్తే కొంతమంది స్వస్థత కూడా పొందిరు కదా అని ఏదో సోది చెప్తే దేవుడు అన్నాడు, ఆపు, నీ సోది ఆపు, నువ్వెవరవో నాకు తెలియదు, అక్రమము చేయువార్లారా. ఇది మొదటి మాట. పరలోకంలో దేవుడు ప్రజల్ని ప్రశ్నించేది ఇదే, క్రమం ఉందా, అక్రమం ఉందా. మనము క్రమముగా నడుచుకున్నప్పుడే ఖచ్చితంగా ఆశీర్వించబడతాం. ఏం చేయాలి? సమయాన్ని ఎఫెసీ పత్రిక 5:15 ఉంది. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇది కూడా జాగ్రత్తే. సమయాన్ని పోనీయొద్దు. సమయం పోతే రాదు. సమయం చాలా ఇంపార్టెంటు, చాలా విలువైంది సమయము. విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. స్తోత్రం చెప్తారు ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అంటే ఏంటి ప్రవర్తన? పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రత అది ఇంపార్టెంట్. సమాజంలో తిరుగుతున్న మనకి శుభ్రత అవసరం. అది కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. మంచి దుస్తులతో అలంకరణ, మంచి బట్టలు వేసుకొని రావాలి దేవుని మందిరానికి. ఆరాధన టైం అయితే తెల్లటి దుస్తులు చేసుకోవడం మంచిది. అది మనం కొట్టి పాడేయొద్దు అవన్నిటిని. టీపీఎం పెంతెకోస్తు చర్చిలో చూస్తే
అంత తెల్లటి వస్త్రాలు ధరించారు. ఎందుకులే అని మనం అంటాం, వాళ్ళు పిచ్చోళ్ళ మరి వేసుకుంటోళ్ళు. మనం కూడా దేవుని బల్లారాధన తీసుకునే టైంలో తెల్లటి వస్త్రం ధరిస్తే ఎంత బాగుంటుంది. వస్త్రాలది ఏముందిలే, హృదయం సాపు ఉంటే చాలు. మరి ఇది ఉందా నీకు హృదయం సాపు? అది లేదు, ఇది లేదు. ఆ హృదయం సాపు లేదు, ఈ వస్త్రాలు కూడా నీట్గా లేవు, ఏది లేదు. గొప్పలు ఎక్కువ, మాటలు ఎక్కువ. అయితే మూడవది ఏంటంటే సమయమును పాటించాలి. సమయాన్ని పోనీయకుండా, సమయాన్ని పాటించిన బిడ్డ దేవుని భయం కలిగిన బిడ్డలు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఒక మందిరంలో ఒక సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇర్మియా 48, 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు దీవించబడునుగాక. అశ్రద్ధ శాపంలోనికి తీసుకెళ్తుంది. అశ్రద్ధ ఎప్పుడు కూడా ఉండొద్దు. దేవుని విషయంలో బహు సురుకుగా ఉండాలి. ఎబ్రి స్త్రీలు సురుకైన వారు, ఎబ్రి పురుషులు సురుకుగా ఉండాలి. శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. సోమరి పస్తు ఉంటాడు. సోమరి పొలము బీడుబడి ఉంటుంది. సోమరితనము మంచిది కాదు. సోమరితనము సింపిరిగుడ్డల పాలు చేయును. సోమరితనం వలన దరిద్రము వచ్చును. సోమరితనం వలన అనేకమైనటువంటి శాపాలు వస్తాయి. సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో. చీమలు ఎంత సురుకుగా ఉన్నాయో వాటిని చూసైనా నేర్చుకో. సోమరితనం మంచిది కాదు. ఇంకా దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోక పని విషయంలో ఒకవేళ నువ్వు కొంచెం లేట్ చేస్తే చేసినవేమో కానీ దేవుని సన్నిధానంలో, దేవుని సంఘంలో మాత్రం నువ్వు సురుకుగా ఉండి అందరికంటే ముందు వచ్చి 10 మందికి మాదిరిగా ఆదర్శనీయకుడుగా, ఆదర్శకురాలుగా సంఘానికి ముందుండడం నేర్చుకో. నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధ చేయకు, శాపాన్ని కొని తెచ్చుకోకు. నీతోటే కాదు, పిల్లలకు శాపము ఒడిగట్టకు, మూటగట్టి పెట్టకు. ఇప్పుడే నీ భయము భక్తి వలన నువ్వు ఆశ్రయించబడతావు, నీ పిల్లలు ఆశ్రయించబడతారు. శ్రద్ధగా ఉండాలి. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. 1 కొరింథీ చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంది. 15 చివరి వచనం ఉంది. ఏమంటది? 1 కొరింథీ చివరి వచనం. సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండుడి. తీవ్రత గలవారై ఉండుడి, ఆసక్తులై ఉండుడి. ప్రభు విషయంలో మాత్రం బహుజాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మూడవది, సమయము పాటించాలి. నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? శుభ్రత, శ్రద్ధ, వాక్యం వినేటప్పుడు శ్రద్ధ, సమయాన్ని పాటించాలి. నాలుగవది ఏం రాయబడ్డదంటే సిద్ధపడాలి. దేవుని మందిరానికి వస్తే అప్పుడు ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలంటే మందిరానికి వస్తున్నప్పుడు కొంతమంది ఒట్టి చేతులతో వస్తారు, బైబిల్ తీస్తలేరు. పొద్దున్న ఏలి కలిశాడు, వచ్చిండు, వెళ్ళిపోయిండా? ఉన్నాడా ఏలి ఇక్కడ? అయిపోయింది, అలా భక్తి అయిపోయింది. వచ్చిండు, పేడ కొట్టిండు, వెళ్ళిపోయిండు మనోడు. అయిపోయిందా? ఆరాధన క్రమం అదేనా? తిడితేనేమో బాధపడతారు, తిట్టకపోతే దేవుడు బాధపడతాడు. చెప్పాలి, చెప్పేటోళ్ళు ఉండాలి. ఉండాలా ఉండొద్దా? చెప్పేటోళ్ళు ఉండడము, సూటిగా మాట్లాడేటోళ్ళు ఉండడము మనకు ఆశీర్వాదం. నీతిమంతుల గద్దింపు తైలాభిషేకం.
ఖండించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పుము. తను వస్తున్నప్పుడు బైబిల్ ఏదని అడిగిన, తెస్తుంది అన్నారు. అలా మిస్సెస్ తెస్తున్నారు అన్నారు. ఆ మిస్సెస్ రాలేదు, బైబిల్ రాలేదు, ఈయన కూడా లేడు. ఈ మాట ఏంటి, ఆయన రేపు చర్చికి రాడు. రాకపో, మీరు చర్చికి వచ్చినా రాకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడము దేవుని చిత్తం. విషయాన్ని విషమని రాయాలి. విషం అనే ఆ బాటలకి అమృతము అని రాస్తే తాగి చచ్చిపోతారు, జాగ్రత్త. విషయాన్ని విషముని ఖండించాలి. వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకోవాలి రావాలి? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. నీ దేవుని ప్రేమ లేక అది నీ జీవితాన్ని మార్చేది. అది నీ జీవాహారము. దాన్ని అభ్యసించాలి, బాగా చదవాలి, బైబిల్ సిద్ధపరచుకోవాలి. పెన్ను పుస్తకం సిద్ధపరచుకోవాలి. మనకు అలవాటు లేదులే. మీకు పెన్ను అవసరం లేదు, పుస్తకం అవసరం లేదు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. ఇక ఆయన చెప్పేది మేమేం రాసుకుంటాంలే, మాకు తెలియదా. కానీ నిజంగా పెన్ను ఉండాలి, పుస్తకం ఉండాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను రాసుకోవాలి. రాసుకోవడం చాలా ఇష్టపడతాను నేను. ఒక పుస్తకం, పెన్ను వెంటనే ఉండాలి. బైబిల్ ఉండాలి. బైబిల్ సిద్ధపరచుకోవాలి, పుస్తకాన్ని, పెన్నుని సిద్ధపరచుకోవాలి. ఇంకేమేమి సిద్ధపరచుకోవాలి? సాక్ష్యం. దేవుడు ఈ వారం నాకు ఏం చేశాడు, దేవుడు చేసిన మేలులేంటి, సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధపడాలి. ఓ రోజు సాక్ష్యం చెప్పమంటే ఒక్కళ్ళు ఎవరు అంటే వాళ్ళు సిద్ధపడలేదు. వాళ్ళు సిద్ధపడి ఉండాలి. వారం అంతా నాకు దేవుడు ఎక్కడెక్కడ మేలు చేశాడు, ఏం చేశాడు, నాకు అవకాశం వస్తే నేను సాక్ష్యం చెప్తా అని సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడాలి. సిద్ధపాటు. ఇంకోటి ఏం సిద్ధపాటు? కానుకలు సిద్ధపరచుకోవాలి. కొంతమంది కానుకలు మర్చిపోయి వస్తారు, జోబులో చేయి పెడతారు, ఏముండదు, అటు ఇటు చూస్తారు, సపదాకి వెళ్ళిపోతారు. అది ముందే సిద్ధపరచుకోవాలంటే ఇంట్లో ఉన్నప్పుడే నేను దేవునికి కానుక ఇవ్వాలి, ఒక మంచి కానుక, ఒక విలువైన కానుక, ఒక శ్రేష్టమైనది నేను దేవునికి ఇవ్వాలని ఒక కానుకను కూడా సిద్ధపరచుకొని మందిరానికి రావాలి. నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అనే దాంట్లో ఇది కూడా ఉంది. కానుక సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇది 4వది. చివరిది ఏంది తెలుసునా? చివరిది ఇవన్నీ పాటించవలసినవి. క్రమము అని రాయబడ్డది. ఏంది ఇది? శుభ్రత, శ్రద్ధ, సమయము, సిద్ధపాటు, క్రమంగా కూర్చోవాలి మందిరంలో. మా జాషువా కాలు మీద కాలేసుకొని కూర్చుండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి చర్చిలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మంచిదా, కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవడం మంచిదా? కాళ్ళు గుంజినప్పుడు పెట్టుకోవచ్చులే, అదొక విషయం, అదే పెద్ద తప్పని కాదు. కానీ సాధారణంగా ఎలా కూర్చోవడం, నేను అనుకున్నా బొంబాయి వచ్చినాక నా జీవితం కూడా చాలా బాధపడుతున్నా. అక్కడ ఒక టీపీఎం సిద్ధాంతం చూస్తే వాళ్ళు కింద కూర్చురు, కుర్చీలు తీసేయాలా అనిపించింది. మన చర్చిలో అడిగిన పాసరమ్మని, ఏమ్మా కుర్చీలు తీసేయాలనిపిస్తుందమ్మా, నాకు చర్చిలో కింద కూర్చొని పెట్టాలనిపిస్తుంది, ఇది కూడా కింద కూర్చొని అంటే ఆమె అన్నది, అలవాటు చేసినావు కదా ఇక ఉండని కుర్చీలు అన్నది. కొంతమంది కుర్చీలో కూర్చొని బల్ల తీసుకుంటారంట. అంటే తప్ప, కుర్చీలో కూర్చొని బల్ల తీసుకో తప్ప? మరి నువ్వే ఆలోచించు, ఏది మంచిది? మోకరించి బల్ల తీసుకోవాలా, కుర్చీలో కూర్చొని తీసుకోవాలా? కనీసం బల్ల తీసుకున్న సమయంలో కూడా మోకాల్లోంచి కన్నీళ్ళు గార్చి పశ్చాత్తాపడి తీసుకుంటే నీకు ఆశీర్వాదం కదా. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రొట్టె తిని బల్ల తాగినాం అనుకో, దానికి అర్థం ఉందా? అందుకనే క్రమము అనేది మనము నేర్చుకోవాలి. నీ మందిరంకి వెళ్తున్నప్పుడు చివరిది ఏంటిది? క్రమం. కొంతమంది కాలు చాపుకొని కూర్చుంటారు. కూర్చోవడం నేర్చుకోవాలి.
వినడం నేర్చుకోవాలి. ఏమంటావు? బైబిల్ కంపల్సరీ తెచ్చుకోవాలి, కానుక సిద్ధపరచుకోవాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా, అదంతా దేవుని భయమే. దేవుడు అదంతా చూసి ఎంత సంతోషిస్తాడు తెలుసునా? చాలా సంతోషిస్తాడు. మన ఆరాటము, మన ఏమంటదాన్ని, మన ఆరాటము లేక మన ఆసక్తి, ఇంకా మన అది చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. నువ్వు బట్టల విషయంలో జాగ్రత్త పడుతున్నప్పుడు, బైబిల్ విషయంలో జాగ్రత్త పడుతున్నప్పుడు, ఒక కానుక సిద్ధపరచుకుంటున్నప్పుడు, ఒక పెన్ను పుస్తకం సిద్ధపరచుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు నిన్ను. ఆహా, నీ ప్రవర్తన. తిమోతిలో 1 తిమోతి 3:15, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. జనులు ఏముంది? జీవము గల దేవుని సంఘంలో, దేవుని మందిరంలో జనులు ఎలాగా ప్రవర్తించాలో అది నీకు తెలియజేస్తున్నాను, రాయిస్తున్నాను. ఎలా ప్రవర్తించాలి వాళ్ళంటే ఇలాగ ప్రవర్తించాలి, ఇలాగ సిద్ధపడాలి, మందిరానికి వెళ్ళాలి, క్రమం పాటించాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎట్లా పడితే అట్లా కూర్చోవడం, చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టాలి, అందరితో ఏకీభవించాలి. క్రమం నేర్చుకుంటే ఖచ్చితంగా దీవించబడతాం. దేవునికి కావాల్సింది క్రమమే. ఇందాక ఎవరు చెప్పారు నాకు, పాటలు వాడేవారి కంటే పాటలు వాడేవారి కన్నా ప్రార్థన చేసేవాడు మిన్నా అని ఏదో ఇందాక నేను విన్నా ఎక్కడో. పాటలు వాడేవారి కన్నా ప్రార్థన చేసేవారు మిన్నా. మనం అనుకుంటాము పాటలే ముఖ్యమని. కాదు. ఒక సిస్టమ్ మార్చుకుందాం మనం కూడా. వచ్చే వారం నుంచి ముందే టైంకి వచ్చేసి స్తుతి ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారమంతా కాపాడినందుకు స్తుతి ప్రార్థన చేసుకోవాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు స్తుతి ప్రార్థన అయినాకనే పాటలు. నేను ఆ సంఘం చూసి నిజంగా ఆశ్చర్యపడ్డా. వాళ్ళందరూ టైంకి వచ్చారు, స్తుతి ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడి వారమంతా కాపాడినందుకు స్తోత్రం చెప్పండి అనగానే అందరూ స్తోత్రాలు చెప్తున్నారు. అట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక ఆయన నడిపించేవాడు ఉన్నాడు, స్తుతి ప్రార్థన నడిపిస్తున్నాడు. ఆ తర్వాత అందరు వచ్చిర్రు, ఇంకా 1, 2, 3 పాటలు పాడారు. బాగుంది. పాటలు పాడిన తర్వాత ఆరాధన చేశారు. ఆరాధన చేసిన తర్వాత వాక్య పరిచర్యకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత కానుకలు సమర్పించుకొని క్రమక్రమముగా ఒక ఆరాధన క్రమక్రమముగా జరగడం నేను చూసా. చాలా సంతోషంగా ఉంది. మనమైతే వాళ్ళు వచ్చేదాకా ఇంకొక పాట పాడు, వీళ్ళు వచ్చేదాకా ఇంకొక పాట పాడు, వాళ్ళు వచ్చేదాకా ఇంకొక పాట పాడంటే నువ్వు ఎవరి కొరకు పాడుతున్నావు పాట? వాళ్ళకు వచ్చేటోళ్ళ కొరకా, ప్రభు కోసమా అనేది ఆలోచన చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము మన జీవితంలో క్రమాన్ని పాటించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిది ఏంటిది చెప్పండి మీరు? శుభ్రత. ఖచ్చితంగా శుభ్రత పాటించాలి. అంటే మేము తాళం చేసి వస్తలేమా అనుకోవద్దు, మీరు చేసి వస్తున్నారు, అయినా గుర్తు చేస్తున్నా, క్రమం ఏందో చెప్తున్నాం. పొడి బట్టలు వేసుకోండి, ఉతికిన బట్టలు వేసుకొని రండి. వచ్చేటప్పుడు కడుపుండా నీళ్ళు తాగి రాకండి. 2 గంటలు ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఏం కాదు, చచ్చిపోము. తాగడమేంది, గడికి లేవడమేంది, అది కూడా ఒక క్రమశిక్షణ నేర్చుకోండి. తక్కువ తిని రండి, దూపైనా సరే ఓపిక పట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగి రాకండి, డిస్టర్బ్ కలిగించకండి. మాటికి మందిరంలో వచ్చినప్పుడు లేవద్దు,
ఏమైనా సరే నేను లేవా, ప్రార్థన అయినాకనే లేస్తా అనేటువంటి తీర్మానం కలిగి ఉండాలి. ఏమ్మా, ఒక అమ్మ అన్నదంట, ఒక మార్తమ్మతో అన్నదంట, మార్తమ్మ పలానా విషయం నీకు తెలుసా అని అడిగిందంట. అంటే ఆమె అన్నదంట, నేను ఈరోజు చర్చికి రాలేదే అని ఆమె అన్నదంట. పలానా విషయం నీకు తెలుసా అని ఒక ఆమె అడిగితే ఈమె ఏమన్నది, నేను ఈరోజు చర్చికి రాలేదే అన్నది. అంటే అర్థం ఏమవుతుంది మీకు? విషయాలు తెలుసుకోవడానికి వస్తారన్నమాట, సంగతులు తెలుసుకోవడానికి వస్తారన్నమాట, ముచ్చట్లు పెట్టుకోవడానికి వస్తారన్నమాట ఈ మార్తమ్మలు. శుద్ధులు అట్లా వద్దు, క్రమం పాటిద్దాం, ప్రభుని మహింపరచుకుందాం. మొదటిది ఏంటిదంటే చెప్పండి, శుభ్రత. రెండవది శ్రద్ధ, వాక్యాన్ని వినాలి, వచ్చి శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఆశ్రయించబడతాం. ఈ సమయం ముందే చెప్పాలి. తర్వాత ఏంటిది, సమయమును పాటించాలి, సమయం పాటించాలి, సిద్ధపడాలి, అన్ని విషయంలో మనం సిద్ధపడి రావాలి. తర్వాత క్రమమును పాటించాలి, ఇటు అటు తిరగొద్దు, కాలు చాపుకొని కూర్చోవద్దు. దేవుని మందిరంలో జాగ్రత్తగా భయభక్తితో కూర్చుంటే దేవుడు చూస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. భయమే లేకుండా మనం భక్తి చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట గుర్తు చేసుకున్నాం తండ్రి, నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అనే మాట గుర్తు చేసుకున్నాం. ప్రభువా, శుభ్రత పాటించడము, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడము, సమయాన్ని పాటించడము, సిద్ధపడము, బైబిల్ సిద్ధపరచుకోవడము, కానుకలు సిద్ధపరచుకోవడము, పెన్ను పుస్తకం సిద్ధపరచుకోవడము, క్రమము, మందిరంలో క్రమంగా కూర్చోవడం, ఎట్లా పడితే అట్లా కాకుండా క్రమంగా కూర్చొని ప్రభువా ఇటు అటు తిరగకుండా నీ నామమును మహిమపరిచే కృప మా అందరికి దయచేయండి.